తెలంగాణలో బతుకమ్మ పండుగ రాకముందే ఒక ప్రత్యేకమైన పండుగ జరుగుతుంది. అదే మట్టితో చేసిన బొడ్డమ్మ పండుగ. ఈ బొడ్డమ్మను పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరిస్తారు. ఆ రూపాన్ని గంగమ్మ భూమాతగా భావించి పూజిస్తారు. పురాణాల ప్రకారం ఒకసారి గౌరీదేవి భూలోకానికి వచ్చి స్త్రీల ఆనందం మరియు కుటుంబం క్షేమంగా ఉండాలని ఆశీర్వదించిందంట. ఆ గుర్తుగానే మట్టితో బొడ్డమ్మను తయారు చేసి పూజించడం ప్రారంభమైంది. అలాగే ఇప్పుడు భూమి, నీరు మనకు పంటలు ఇచ్చే సమయం. అందుకే ముందుగా భూమాతకు, గంగమ్మకు కృతజ్ఞతగా బొడ్డమ్మను పూజిస్తారు. బతుకమ్మలో పూలతో గౌరీ రూపాన్ని ఆరాధిస్తే, బొడ్డమ్మలో మాత్రం మట్టి రూపాన్ని పూజిస్తారు. అంటే ఒకటి పువ్వుల అందం, మరొకటి మట్టి యొక్క పవిత్రత. ఇలా 9 రోజుల బొడ్డమ్మ పూజ ముగిసిన తర్వాతే ప్రారంభమవుతుంది తెలంగాణ గొప్ప పండుగ బతుకమ్మ 9 రోజుల మహోత్సవం. బొడ్డమ్మ అనేది కేవలం మట్టి బొమ్మ కాదు, మనం మట్టి, నీరు, ప్రకృతికి చేసే నిజమైన నమస్కారం. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిని దైవంగా భావించి పూజించడం. ఇదే బొడ్డమ్మ కథ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.